మనిషి పుట్టుక నుండి చావు వరకు ఎన్నో ఆచార వ్యవహారాలు ఉంటాయి. అట్లనే పశువులకు కూడా, అంటే పశువులను పెంచే వాళ్ళకి తెలుస్తుంది. ఒకవేళ గేదెలు దూడలను పెట్టినప్పుడు ఇటువంటి జున్ను ఆచారాలు అటువంటివి చేస్తారు. అట్లనే వాటికి వాళ్ళింత సేవలు కూడా మస్తు చేస్తారు. నిజానికి పశువులు అంటే మాకు ప్రాణం అంటారు, ఆ మాట చాలా తక్కువ. ఈ గేదెలు నిజంగా మాకు అన్ని రకాలుగా యూజ్ అయ్యే అష్టమహాలక్ష్ముల లెక్క. ఇవి మా ఆర్థిక అవసరాలను తీర్చే ధనలక్ష్ములు. వీటి సంతానమే మాకు సంపద. నిజంగా ఇది వేసే పెండ ఉంటుంది చూడు, అదే మా పొలాలకు ఇస్తే బలం. అంటే దాని నుండి వచ్చేది పంట మాకు ధాన్యలక్ష్మి. అట్లా ఇది పాలను అమ్మడం ద్వారా వచ్చే డబ్బులు ఉంటాయి, దాని ద్వారానే మా పిల్లల చదువులు. అంటే ఇది మాకు విద్యాలక్ష్మిలు కూడా. ఇట్లా చెప్తూ పోతే అసలు ఈ పశువుల యొక్క ఎన్ని ఉంటాయో.